crucified, ఒకవేళ నువ్వు సిలువ వేయబడకపోతే, if you are uncrucified, ఒకవేళ నువ్వు సిలువ వేయబడని వ్యక్తివిగా ఉంటే, you will be the most problematic. నువ్వు ఎంతో సమస్యలు తెచ్చేవాడివిగా ఉంటావు. God told about Saul, దేవుడు సౌలుతో అన్నాడు, I repent for making him a king. నేను సౌలును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నాను What అన్నాడు. a terrible statement. అయ్యో, ఎలాంటి భయంకరమైన మాట. I repent for making him a king. నేను తనను రాజుగా చేసినందుకు If పశ్చాత్తాపపడుతున్నాను. God tells the same thing, ఒకవేళ దేవుడు మన గురించి అదే మాట I అంటే, repent for saving this నేను ఈ man. వ్యక్తిని రక్షించినందుకు I పశ్చాత్తాపపడుతున్నాను. repent for saving this నేను woman. ఈ యొక్క స్త్రీని రక్షించినందుకు పశ్చాత్తాపపడుతున్నాను. Because of them problems, confusion everywhere. వారిని బట్టే కలవరము, ఎక్కడ చూసినా సమస్యలు, ఇబ్బందులు. If God says same thing about you, దేవుడు ఒకవేళ అదే సాక్ష్యం నీ గురించి చెప్తే, what a horrible situation. అయ్యో, ఎలాంటి భయంకరమైన If పరిస్థితి. God tells about me, దేవుడు నా గురించి ఆ మాట అంటే, I repent for saving this man. నేను ఈ వ్యక్తిని రక్షించినందుకు పశ్చాత్తాపపడుతున్నాను. Only reproach. ఎప్పుడు చూసినా అవమానము, హేళన, దూషణ, అవమానము. What a horrible situation. ఎలాంటి భయంకరమైన పరిస్థితి. Are we living such life? మనం అలాంటి జీవితాన్ని For జీవిస్తున్నామా? whom we are living? ఎవరి కొరకు జీవిస్తున్నాము? To please man? మనుషులను ఇష్టపెడతానిక, సంతోషపెట్టడానిక, To please the world? లోకాన్ని సంతోషపెట్టడానిక, Displeasing God? దేవునికి అయిష్టులుగా జీవించడానిక, And pleasing man? మనుషులను సంతోషపెట్టడానిక? How can we give account to the Lord? దేవునికి ఏ విధంగా లెక్కప్ప చెప్తాము? God told to Paul, దేవుడు పౌలుతో అన్నాడు, why you are going where I am telling not to go? ఎందుకు నేను వెళ్ళొద్దన్న చోటుకు నువ్వు వెళ్తున్నావు? Because of the flesh. ఆ శరీరాన్ని బట్టి. Why you are doing which I said not to do? ఎందుకు నేను చేయొద్దన్న పనులు నువ్వు చేస్తున్నావు? Flesh. ఆ దేహ శరీర ఆశలను బట్టి. Why did you go to Jerusalem? ఎందుకు నువ్వు యెరూషలేముకు వెళ్ళావు? Lord might have asked at that time. ప్రభు ఆ సమయంలో ప్రశ్న అడిగి ఉండవచ్చు. Paul, why did you go to Jerusalem? పౌలు, నువ్వు యెరూషలేముకి ఎందుకు వెళ్ళావు? ఏమో ప్రభు తెలియదు. ఏమో ప్రభు తెలియదు. ఎందుకు తెలియదా? ఎందుకు తెలియదు? పిహెచ్డి చేసిన అంటావు. పేతురు చేశాడన్నావు. పేతురునా? పిహెచ్డినా? పిహెచ్డి చేశానన్నావు, పరిశోధన చేశానన్నావు. ఆకలి అవుతుంది. You have done your PhD, you don't know why you have gone to Jerusalem? PhD చేశానన్నావు, యెరూషలేముకి ఎందుకు వెళ్ళావో తెలియదా? To fulfill your fleshly desire. నీ యొక్క శరీర ఆశలు నెరవేర్చడానికి. You are not crucified. నువ్వు సిలువ వేయబడలేదు. Unless you are crucified, your life situation will be miserable. నువ్వు సిలువ వేయబడనంత వరకు కూడా నీ జీవితము దౌర్భాగ్యంగానే ఉంటుంది. And he was crying. అప్పుడు తాను ఏడుస్తున్నాడు. I don't know this. ఓ ప్రభువా, ఇది నాకు తెలియలేదు. I don't know the crucifixion. ఓ ప్రభువా, సిలువ వేయబడే విషయము నాకు తెలియలేదు. If that is true, ఒకవేళ అది సత్యమైంటే, I will be crucified. ప్రభువా, నేను సిలువ వేయబడతాను. I don't want to live this life. నాకు ఈ యొక్క జీవితమును జీవించడం ఇష్టం లేదు. And he writes Galatians chapter 2:20, let every one of us remember. అప్పుడు తాను గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనమును 20వ వచనం అంటున్నాడు. అందరూ కలిసి What a చదువుకుందాము. glorious experience. ఎలాంటి మహిమకరమైన అనుభవము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అందరూ కలిసి చదువుకుందాము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. He put it in writing, I am crucified with Christ. తాను రాస్తూ అంటున్నాడు కదా, నేను క్రీస్తుతో పాటు సిలువ I వేయబడ్డాను, am no more living. ఇంకా జీవించువాడను నేను కాదు. And that is the beginning of his victorious తన యొక్క life. విజయవంత జీవితమునకు ఈ తీర్మానము ఆరంభము. This is what happened between chapter 7:24 and chapter 8:37. ఆ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం మొదలుకొని 8వ అధ్యాయము 37వ వచనం మధ్యలో జరిగిన సందర్భం ఇది. That's why after this crucifixion experience, అందుకొరకే ఈ సిలువ వేయబడిన అనుభవం తర్వాత there he says, అక్కడ అంటున్నాడు, we are more than conquerors. మేము అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాము. My flesh cannot rule over me. ఇప్పుడు శరీరము నన్ను ఏమాత్రము ఏలలేదు. Why? ఎందుకు? It is crucified, అది సిలువ వేయబడింది, not living. ఇప్పుడు నాలో జీవించట్లేదు. Then Paul's life became what a victorious life. అప్పుడు పౌలు జీవితం ఎలాంటి విజయవంతమైన జీవితంగా మార్చబడింది. Hundreds, thousands of assemblies have been formed. ఇప్పుడు వందల సంఖ్యలో, వేలాది సంఖ్యలో సంఘాలు స్థాపించబడ్డాయి. And what a revival. ఎలాంటి ఉజ్జీవము. Asia was revived. ఆసియా మొత్తం ఉజ్జీవపరచబడింది. Whole Europe was revived. ఐరోపా అంతా ఉజ్జీవపరచబడింది. Today what we see, Europe almost
100% Christian country. ఈ దినాల్లో Continent. ఈ దినాల్లో ఆ ఐరోపా ప్రాంతానికి వెళ్తే 100% అందరూ క్రైస్తవులే. Why? ఎందుకో? Paul went and preached the పౌలు అక్కడికి gospel. వెళ్ళి పరిచర్య చేశాడు. He brought the revival. తాను ఉజ్జీవాన్ని తెచ్చాడు. Whole Europe was saved. అతను Whole Europe was ఆ saved. ఐరోపా అంతా కూడా రక్షించబడింది. What a drastic change. ఇలాంటి గొప్ప మార్పిదే Crucifixion. సిలువ వేయబడ్డాడు. Maybe you are not crucified. బహుశా నువ్వు సిలువ వేయబడలేదు. Young girls, ఓ యవనస్తురాలా, still out of your fleshly desires. నువ్వు ఇంకా నీ శరీర ఆశల వెనకే ఉన్నావు. And you are in troublesome condition. నువ్వు ఆకారాన్ని బట్టి సమస్యల్లో ఉన్నావు. You are born again. నువ్వు తిరిగి జన్మించావు. You have been baptized. నువ్వు బాప్తిసం కూడా తీసుకున్నావు. Coming to the fellowship. నువ్వు సహవాసానికి వస్తున్నావు. Maybe you are participating in Lord's table. ప్రభు యొక్క బల్లలో పాల్గొంటున్నావు. But right within your heart, కానీ నీ హృదయాంతరంగంలో there is a miserableness. ఎంతో దౌర్భాగ్యత ఉంటుంది. కలవరము, Lot of miserable. ఎంతో దౌర్భాగ్యమైన జీవితము. But still you have come today. అయినప్పటికీ ఈ దినాన నువ్వు వచ్చావు. God is speaking to you. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. He want to make your life more than conquer. ఆయన నీ జీవితాన్ని అత్యధికమైన విజయవంతమైన జీవితం చేయాలనుకుంటున్నాడు. Is the flesh must be crucified. కాబట్టి నీ శరీరము సిలువ You వేయబడాలి. must come to that point where we can say, like Paul, I am crucified with. నువ్వు ఎలాంటి అనుభవంలోనికి రావాలంటే అపొస్తలుడైన పౌలు చెప్పినట్టుగా నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, జీవించి వాడను నేను కాదని చెప్పాలి. Finally Paul said, చివరిదిగా పౌలు అన్నాడు, I fought a good fight. నేను మంచి పోరాటాన్ని పోరాడాను. After this, దీని తర్వాత after the experience of Galatians 2:20, he never said what a miserable man I am. గలతీయులకు రాసిన పత్రిక 2:20 తర్వాత ఎప్పుడు తాను చెప్పలేదు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడినని. Always he was telling, I am more than conqueror. ఎప్పుడు తాను చెప్పేవాడు అత్యధికమైన విజయస్తుని. Devil cannot do. సాతానుడు ఏం చేయలేడు. He cannot do anything. వాడు ఏం చేయలేడు. Devil was trembling. సాతానుడు వణికిపోయాడు. Literally Paul made devil to tremble. అపొస్తలుడైన పౌలు సాతాను వణికిపోయేలాగా చేశాడు. He shook the hell. తాను నరకాన్ని వణికించాడు. He shut down the gates of hell. నరకపు యొక్క ద్వారాలు మూసివేశాడు. What a mighty man. ఎలాంటి శక్తివంతమైన వాడు. What a change. ఎలాంటి గొప్ప మార్పు. What a power of crucifixion. ఎలాంటి పునరుద్ధాన శక్తి ప్రవేశించింది. That can work in your life. అలాంటి కార్యము నీ జీవితంలో జరిగించాలనుకుంటున్నాడు. All it need is humble. You are not humble. దానికి కావాల్సినంత దీనులుగా తగ్గించుకోవాలి. నువ్వు దీనులుగా లేవు. You are not humble. నువ్వు దీనులుగా తగ్గించుకోవట్లేదు. Your pride has taken you towards the destruction. నీ యొక్క గర్వము నిన్ను నాశనానికి తీసుకొని Bible వెళ్తుంది. says proud goes before the destruction. బైబిల్ గ్రంథంలో రాయబడింది నాశనమునకు ముందు గర్వము ప్రవేశిస్తుంది. You are not coming to the Lord. నువ్వు ప్రభు యొద్దకు రావట్లేదు. Why? ఎందుకు? Because of your నీ pride. గర్వాన్ని బట్టి. And that will take you to the ఆ destruction. గర్వము నిన్ను నాశనానికి తీసుకొని God వెళ్తుంది. has planned for you. ప్రభు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. King Hezekiah said, హిజ్కియా అంటున్నాడు, 2nd Chronicle, 2వ దినవృత్తాంతములో chapter 29 29వ అధ్యాయము and verse 11. 11వ వచనము, My sons, be not careful, be not negligent, for God has chosen you. నా కుమారులారా యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు గనుక అశ్రద్ధ చేయవద్దు అంటున్నాడు. Oh my daughter, be not negligent. ఓ నా కుమార్తెలారా అశ్రద్ధగా ఉండవద్దు. Oh my sons, be not negligent. ఓ నా కుమారులారా అశ్రద్ధగా ఉండవద్దు. God has chosen. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. God has chosen you. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. Don't allow the devil to choose you. సాతానుడు మిమ్మల్ని ఏర్పరచుకునేలాగా చేయవద్దు. Come back today to the ఈ Lord. దినాన ప్రభు యొద్దకు తిరిగిరా. Say to the Lord, Lord, have mercy upon me. ప్రభుతోను ప్రభువా నా పట్ల కనికరాన్ని చూపించండి. I am born again. ప్రభువా నేను తిరిగి I have జన్మించాను. been baptized. ప్రభువా నేను బాప్తిసం పొందాను. But still I am living a miserable. ప్రభువా ఇంకా దౌర్భాగ్య జీవితాన్ని జీవిస్తున్నాను. I come. ప్రభువా ఇదిగో నేను వస్తున్నాను. I want the work of crucifixion be done in my life. ప్రభువా సిలువ కార్యము నా జీవితంలో జరగటానికి ఇదిగో నేను అనుమతిస్తున్నాను. I will come. ప్రభువా నేను వస్తాను. Can you come? నువ్వు వస్తావా? Can you humble at least today? కనీసం ఈ దినాన్న దీనునిగా తగ్గించుకుంటావా? How long that proud is ruling your life? ఇంకెంత కాలమో ఆ గర్వము నీ జీవితాన్ని ఏలటానికి అనుమతిస్తావు. You don't listen to your parents. నీ తల్లిదండ్రుల మాట వినవు. You don't listen to any God servant. నువ్వు ఏ సేవకుని మాట వినవు. You don't listen to your wife. నీ యొక్క భార్య మాట వినవు. You don't listen to your husband. నీ భర్త మాట వినవు. The proud is ruling your life. గర్వము నిన్ను ఏలుతుంది. And how can God use you? ఏ విధంగా దేవుడు నిన్ను వాడుకుంటాడో? Humble. తగ్గించుకో. God can do mighty things. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. Humbleness. దీనత్వము. You can see the glory of God. నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తావు. How long you live in that defeated life? ఇంకెంత కాలమో ఆ ఓడిపోయిన జీవితంలో జీవిస్తావు. Why you are living that
defeated life? ఎందుకు ఆ ఓడిపోయిన జీవితంలో జీవిస్తున్నావు? God want to give you victory today. దేవుడి దినాన్ని నీకు విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. You have to come. కానీ షరతు నువ్వు రావాలి. Will you come? నువ్వు వస్తావా? Will you come? నువ్వు వస్తావా? Shall we pray? ప్రార్థన చేసుకుందాం.